నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు చేసే విషయంలో రాజీ పడేది లేదని, అద్దెంకి అభివృద్ధికి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని అద్దెంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దెంకి పట్టణంలోని 15వ వార్డులో మంగళవారం కమిషనర్ సత్యనారాయణ సచివాలయం సిబ్బంది కలిసి పర్యటించారు. ముందుగా వార్డులో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకొని సచివాలయం సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. 15వ వార్డులో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులు పరిశీలించి వార్డులో ఎక్కడెక్కడ నూతనంగా చేయవలసిన అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ అద్దెంకి అభివృద్ధికి అందరూ సహకరించాలని, పట్టణం అభివృద్ధి చెందితే మంచి పేరు వస్తుందన్నారు. నాయకులు కూడా అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా అధికారులకు సహకరించాలన్నారు. వర్షాలు పడుతున్న తరుణంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తాగే నీరు కాచి చల్లార్చి తాగాలని కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. అది కుదరలేదు. దాన్ని రోజుకి దానికి 60 వాళ్ళకి కూడా తెలుస్తుంది. మనం జెండా తెచ్చాం అసలు పోవాల్సింది కుళాయిలు వస్తున్నాయి. కుళాయిలు నాకు చల్లగా వస్తున్నాయి. వాటర్ 8 గంటలకు వస్తుంది, నైట్ 8, 9 గంటలకు వస్తుంది. మీరు 9కి నైట్ 9 బాగుంది. ఇక్కడ మటుకు 8 తర్వాత సార్ 9 నుంచి 9, 20 నిమిషాలు వస్తాయండి. వాటర్ మామూలుగా అయితే అసలు రావట్లేదు. ఒక బకెట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, దేశ భవిష్యత్తుకు నేటి తరం విద్యార్థులు పునాది లాంటి వారని అద్దెంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. అద్దెంకి మండలం తిమ్మాయిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని 2వ రోజు ఏర్పాటు చేయగా ఎంఈఓ సుధాకర్ హాజరయ్యి ఉపాధ్యాయులు స్థానిక వనరులతో తయారు చేసిన బోధన అభ్యాసన సామాగ్రిని ప్రదర్శనలో ఉంచగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సుధాకర్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020 ప్రవేశపెట్టి 4 సంవత్సరాలు అవుతుండగా జిల్లా విద్యాశాఖ మరియు సామాగ్రి శిక్షణ సూచన మేరకు శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని 2వ రోజు నిర్వహించారని, ఈ నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అద్దెంకి మండలంలో ఉన్న ప్రతి పాఠశాలలో శిక్షణ
శిక్షా సప్తాహ కార్యక్రమం నిర్వహిస్తున్నారని సుధాకర్ చెప్పారు. ఉపాధ్యాయులు బోధన సామగ్రి ఉపయోగించి విద్యార్థులకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పిల్లలు మాకు చక్కగా ప్రదర్శన చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మంచి తోడ్పాటు చేశారు. ప్రతి విద్యార్థి కూడా నిర్భయంగా మాట్లాడి నేర్చుకుంటున్నాను. తప్పు ఒప్పు ఏదైనా నేను మిమ్మల్ని కూడా చెప్పేది, తప్పు కానీ ఒప్పు కానీ నిర్భయంగా మాట్లాడితే ఎదురు మాస్టర్ తప్పురా సలహా చెప్తాడు. మనం అసలు మా చెప్పలేదు అనుకోండి, నేను తెలుసు అనుకోండి. ఇప్పుడు మన కాపు చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళ పాఠశాల కూడా దాదాపు 1000 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా అదేవిధంగా సరేశ్వర మాస్టర్, మన రెడ్డి మాస్టర్, మన మధ్య అందరూ ఉన్నారు. ప్రతి విద్యార్థి కూడా ఉపాధ్యాయులు చెప్పేది వినండి. ముందు మీరు రోజు పాఠశాలలో చదువు అదే వస్తున్నారు. మరి పాఠశాల రాకపోతే చదువు రాదు, ముందే చదువుతున్నాం. ఇవాళ రోజున మీకు పాఠశాలలో రకరకాల ఐటమ్ అందజేస్తున్నాం. బుక్స్ ఇస్తున్నాము, యూనిఫామ్ ఇస్తున్నాము, షూ ఇస్తున్నాము, ఇక వగేర మధ్యాహ్న భోజనం కూడా రకరకాలుగా పెడుతున్నారు. హాయిగా తినండి, కమలకు ఉపాధ్యాయులు చెప్పేది వినండి. అంతేగాని క్యారియర్ మాత్రం మర్చిపోండి, ముందు చదువుతున్నాం. ఈసారి వచ్చినప్పుడు మాత్రం క్యారియర్గా కనిపిస్తే మాత్రం మీకు మేము ఇచ్చే మొత్తం లాక్కుంటాం, ముందు చదువుతున్నాం. ఆ యూనిఫామ్ కానీ షూ కానీ అన్నీ మేము లాక్కుంటాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు మనకు ఒక పిల్లవాడు దాదాపు ఎంతగా చెప్పేది ఆలోచించండి. ప్రైవేట్ స్కూల్లో చేరాలంటే వేరే అవుతుంది. కానీ మన పాఠశాలలో మీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఎవరైనా మిగిలిన ఉపాధ్యాయులు కానీ మా ఎంఆర్సీకి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చి మీకు అందజేస్తాం, పైసలు ఖర్చు లేకుండా. మీరు ఇల్లుకి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సింది ఒకటే, ఆ చుట్టుపక్కల మీ అమ్మ మీ నాన్న కూడా చెప్పండి, ఇవాళ మా పాఠశాలలో మా హెడ్ మాస్టర్ మీకు షూ ఇచ్చాడు, లేకపోతే యూనిఫామ్ ఇచ్చాడు, లేకపోతే మా మేడం గారికి చెప్పారు చెప్తే వాళ్ళు సంతోషపడరు. అది ముందు అలవాటు పడండి. మా పాఠశాల మంచి తీసుకొస్తాను కోరుకుంటూ నేను చదువు తీసుకుంటాను. నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ సంఖ్యా భావన మీద కార్యక్రమం ఈ రోజున. ముందు మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది, మనకి అంకెలు ఉన్నాయి, డిజిట్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అంకెలు అంటారు. అంకెలు 0 నుంచి 9 వరకు ఉన్నాయి. అవి మొత్తం ఎన్నో తెలుసా మీకు? చెప్పండి. 0 ఎన్నో వస్తాయి? 10. 0తో పాటుగా 1 నుంచి 9 వరకు ఉండేటటువంటి ఈ 10ని డిజిట్స్ అంటాం, అంకెలు అంటాం, గుర్తులు అంటాం. అన్నిటికీ ఒకటే. ఈ పేర్లన్నీ కూడా వాటికే. వీటిని ఉపయోగించి, ఈ అంకెలను ఉపయోగించి మనం సంఖ్యలను నేర్చుకుంటాం. గణితంలో ముఖ్యంగా ఈ అంకెలు రాకుండా కూడా మనం ఏ సంఖ్య, 1 అంకె సంఖ్యలు వేస్తాము. వీటితోటి 2 డిజిట్, 2 అంకెల సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు అట్లా వేసుకుంటూ పోతుంటాం. ఈ గణితం అనేది లేకుండా మన నిత్య జీవితంలో ఒక్కరోజు కూడా మనకి ఒక అడుగు కూడా ముందుకు పడుతుంది. మన నిత్య జీవితంలో గణితం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. కాబట్టి మీరు ఈ సంఖ్యల గురించి, తర్వాత చతుర్విధ పరిక్రియలు అయినటువంటి కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు మీరు 5వ తరగతి కంప్లీట్ అయ్యే లోపల ఈ చతుర్విధ పరిక్రియలు బాగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ఇక అన్నీ వచ్చేసినట్లే. గణితంలో కొంచెం ఆసక్తిని పెంచుకుంటే ఆటోమేటిక్గా మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ 2వ రోజు కార్యక్రమంలో మన పాఠశాలలో చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. అదేవిధంగా రేపు క్రీడా దినోత్సవం కాదు, క్రీడల పోటీలు, క్రీడల మీద ఈ 3rd డే జరుగుతుంది. అట్లా రోజుకు ఒక కార్యక్రమం పెట్టారు. ఒక్కొక్క రోజు సాంకేతిక విద్య మీద అట్లా రకరకాలుగా పెట్టారు. మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పాఠశాల స్టాఫ్ని, ప్రధాన ఉపాధ్యాయులు గారిని అందరినీ అభినందిస్తూ ఈ అవకాశం నెక్స్ట్ మొత్తం 20 26 ఏమంటాం మనం? వాటిని ఏమంటాం మనం? ఇప్పుడే చెప్పిన ఆల్ఫాబెట్ అంటే ఈ 26 ఎక్స్ట్రా. ఏం చదువుతున్నావు? నువ్వేం చదువుతున్నావు? ఏ క్లాస్లో? ఏది చిన్న నోట్లో? The bunch of grapes, the bunch of flowers, the forest of trees, the herd of cows, the
monkeys. అన్ని బాగున్నాయి కానీ ద ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అంటే అర్థం ఏంటి? And army అంటే soldiers గుంపుగా ఉన్నారు. సోల్జర్స్ అంటే ఎవరు? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద కూలి పనులు చేసే కూలీలందరికీ 5-6 వారాలకు సంబంధించి కూలి నగదు జమ కాలేదని, కూలి నగదు జమ చేసే విషయంలో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తుందని ఎన్ఆర్జేసీ ఏపీఓ గాయత్రీదేవి తెలిపారు. అద్దెంకి ఎన్ఆర్జేసీ కార్యాలయంలో మంగళవారం ఏపీఓ గాయత్రి ఏఎస్ఎన్తో మాట్లాడారు. కూలీలకు కూలి నగదు రాలేదని, ఎవరు భయాందోళనకు చెందవలసిన అవసరం లేదని, త్వరలో కూలి నగదు వారి వారి అకౌంట్లో జమ అవుతుందన్నారు. ప్లే స్లిప్లు ఇవ్వటంలో ఎంతో సమయంతో పాటు ఇబ్బందులు ఉన్నందున ఇవ్వలేకపోతున్నారని, ఎవరికి ఎంత కూలి నగదు రావాలి అనేది ఆన్లైన్లో చూసుకోవచ్చన్నారు. ఎక్కడా ఉపాధి హామీ పనులు నిలిపివేయలేదని, వర్షాలు పడుతున్న తరుణంలో తాత్కాలికంగా పనులు నిలిపివేశారని, రేపు ఎల్లుండిలో గ్రామాలలో ఉపాధి హామీ పనులు ప్రారంభిస్తారని, కూలీలందరూ అపోహలు విడి పనులకు రావాలని ఏపీఓ గాయత్రీదేవి పిలుపునిచ్చారు. అద్దంకి మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉపాధి కూలీలందరికీ నమస్కారం అండి. మనకి వర్షాల కారణంగా పనులు కొంచెం ఆగడం అనేది జరిగింది. ఈరోజు కొంచెం తెరపగా ఉంది కాబట్టి రేపు మళ్ళీ పనులన్నీ అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రారంభిస్తాము అనేది మనం తెలియజేస్తున్నాము. పోతే మనకి ఈ కూలీ వేజ్ పేమెంట్ అనేది మనకు ఒక 7 వారాల నుంచి పడలేదు, పైనుంచి అది రాలేదండి. మన ఆఫీస్లో వచ్చేటప్పటికి ఏ వారం ఆ వారమే మనం పేమెంట్ చేయడం జరిగింది. మీకు డైరెక్ట్గా అంతా ఒకేసారి మీ అకౌంట్లో జమ అయ్యిద్దని తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించి ఎవరు ఆందోళన చెందవద్దు. తర్వాత పే స్లిప్పులకి సంబంధించి మనకి ఎన్ఐసి సర్వర్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క పే స్లిప్ జనరేట్ అవ్వడానికి గంట పడుతుంది. మనకి 5,000 మంది 4,000 మంది మన మండలంలో పనిచేస్తున్నారు కాబట్టి పనిచేసిన వేజ్ సేకర్స్ అందరికి కూడా పేమెంట్ సకాలంలో అందాలి అనే ఉద్దేశంతో ఆ పేమెంట్ మనం సిస్టంలో చేసేటప్పటికే మనం వారము అలా అవుతుంది. అందువల్ల ఈ పే స్లిప్లు మనం జనరేట్ చేయలేకపోతున్నాము. కాకపోతే పంచాయతీ సంబంధించి మనం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. పంచాయతీలో పెడతాము, లేదా మన ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా అయినా పంపిస్తాము. మీకు ఎవరికి డౌట్ ఉన్నా కూడా మీకు ఎంత పడింది ఏంటి అనేది మన ఫీల్డ్ అసిస్టెంట్ తన సెల్ ఫోన్లో అయినా సరే చూసి మీకు చెప్తాడు. ఆ లింక్ కూడా కొంచెం ఆండ్రాయిడ్ వాళ్ళు కూలీలు ఉంటే, ఆ ఫోన్లు వాడే కూలీలు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఆ లింక్ పెడతాము. ఆ లింక్లో మీరు కూడా చూసుకోవచ్చు. మనందరి కూలీలకు కూడా తెలుసు, కాకపోతే డబ్బులు పట్టడం కొంచెం లేట్ అయ్యేటప్పటికి కొంచెం ఆలోచిస్తున్నారు. ఎవరు ఆలోచించక్కర్లేదండి. మనం 14 సంవత్సరాల నుంచి ఉపాధి హామీలో పనిచేస్తున్నాము. మనం డబ్బులు నిదానంగా అయినా సరే మొత్తం మన అకౌంట్లో ఖచ్చితంగా పడతాయి. కాబట్టి రేపటి నుంచి అందరూ కూడా అన్ని గ్రామాల్లో పనులకు రావాల్సిందిగా కోరుతూ మీ ఏపీఓ. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు లక్ష్యం పెట్టుకొని చదువుకుంటే వారు అనుకున్నది సాధించవచ్చని, చదువు విషయంలో విద్యార్థులు రాజీ పడవలసిన అవసరం లేదని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు వీరయ్య అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో కొల్లిపర, నాగయ్య, మాలా శ్రీనివాసరావు సౌజన్యంతో మంగళవారం కాకనిపాలెం మండల పరిషత్ పాఠశాల విద్యార్థులకు రోటరీ సభ్యులు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ రోటరీ అంటే సేవ, స్నేహం, సహకారం అని ఇదే నినాదాలతో ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలలో రోటరీ సంస్థ పాఠశాలకు సహాయ సహకారాలు అందించడంలో ముందు ఉంటుందన్నారు. విద్యార్థులు బాల్యం నుండి తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించాలని, మంచివారిని స్నేహితులుగా చేసుకుని క్రమశిక్షణతో మెలగాలన్నారు. కష్టపడి చదువుకునే విద్యార్థులకు రోటరీ వారి సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. అనంతరం దాతలను రోటరీ క్లబ్ తరపున శాలువా కప్పి సత్కరించారు. తర్వాత రిక్షా తప్పుదాం, పొలం పనికి, కూలి పనికి వెళ్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. కూలి పనికి, రిక్షా తప్పుదాం అనుకునేవాడు కూలి పనికి వెళ్దాం అనుకున్నాడు. అంటే చదువుకోకుండా, డాక్టర్ అవ్వకుండా, ఇంజనీర్ అవ్వకుండా కూలి పనికి వెళ్దాం అని ఎవరైనా అనుకుంటున్నారా? ఎవరు అనుకోవట్లా, ఎవరు అనుకోరు అట్లా కదా. కూలి పనికి వెళ్దాం లేకపోతే రిక్షా తప్పుదామని ఎవరు అనుకోరు. అంటే మరి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అంటే, లాయర్ అవ్వాలి, పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. అందుకని మీరు ఇలా పెద్ద పెద్ద పోస్టులో వెళ్ళాలి అంటే బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు
మధ్యతరగతి కుటుంబాలు లేదా పేద కుటుంబాలు, బాగా డబ్బున్న వాళ్ళు అయితే కాదు కదా. అందుకే కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పిస్తుంది మీకు. పక్కా బిల్డింగ్స్, భోజనాలు, టిఫిన్లు, కోడిగుడ్లు అన్నీ ఇస్తున్నారు, అవునా? అందుకని బాగా బాగా భోజనం బాగా చేయండి, బాగా ఆడుకోండి. ఆడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ముందు బాగా చదువుకోవాలంటే ఆరోగ్యం బాగుండాలి. జ్వరము, దగ్గు వస్తే చదువుకోగలరా? జ్వరాలు, దగ్గులు వస్తుంటే చదువుకోలేరు. అవి రాకుండా ఉండాలంటే బాగా ఆడుకోవాలి, బాగా తినేయాలి, బాగా ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టచ్చు. ఇందాక మీరు చెప్పారు కదా, అలాంటి పోస్టులు అన్నింటిలోకి వెళ్ళచ్చు. వ్యతిరేకం అయినా కానీ స్కూల్ పరిస్థితి ఈరోజు నువ్వు లెటర్ ఇస్తే స్కూల్ నిలబెట్టినప్పుడు అవుతావంటే ఆ రకంలోనే 10 సెంట్లు లెటర్ రాసి ఇచ్చాను. ఆ లెటర్ తీసుకెళ్ళి కృష్ణబాబుకి ఇచ్చి స్కూల్ లెటర్ స్థలం ఉంది క్యాన్సిల్ చేశారంటే అన్నంలోనే మళ్ళీ వెంబడి ఫైల్ తెచ్చి స్కూల్ శాంక్షన్ చేసి పోవడం జరిగింది. 2003లో స్కూల్ కట్టారు. తర్వాత మనం సర్పంచ్గా అది పెట్టాం. తర్వాత మన చిన్నపల్లి ద్వారా మనం పెట్టించాం. మళ్ళీ తర్వాత నారాయణ రంగారావు కాంట్రాక్ట్ ద్వారా మళ్ళీ విద్యా కమిటీ ద్వారా పైన జరుగుతుంది. 10 మంది ఉన్నటువంటి విద్యార్థుల్ని ఈ స్కూల్ ఇక్కడ స్థాపించిన కాడి నుంచి ఎవరన్నా కానీ హెడ్ మాస్టర్ గారు వాళ్ళు ఈ వెంకటయ్య కాలనీ కానీ, ఇటు మౌలానగర్ కానీ, ఇటుకి బట్టికెళ్ళి కానీ తిరిగి ముందు మా పోస్ట్ని మేము కాపాడుకోవాలా, పిల్లలు ఎక్కువ ఉండాలి మన స్కూల్లో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇల్లు తిరిగి ఈ పిల్లల్ని పట్టుకొచ్చి స్కూల్ని నిలబెట్టినందుకు చేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నిలబడేది కాదు. కాబట్టి విద్యార్థులు మంచి మాస్టర్లు ఉండాలి, మీకు బాగా చదువుకొని మన కాకానపాలెం స్కూల్కి యొక్క ఉపాధ్యాయులకి తల్లిదండ్రులు ఏసీను సమాప్తం. నమస్కారం.